ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటొచ్చేది? ఆ పున్నమి ఏమైనా అమాయకురాలు అనుకుంటున్నావా? మీతో శబదాలు చేసి చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చోడానికి. రేపేమో కోర్టుకు వెళ్తారు. ఆ శివదేవుణ్ణి నిర్దోషిగా విడుదల చేసి తీసుకొస్తారు. ఆ తరువాత హ్యాపీగా హనీమూన్కి వెళ్తారు. నాన్నా, ఆ శివదేవిని నిర్దోషిగా నిరూపిస్తుంటే మేము చూస్తూ కూర్చుంటామనుకుంటున్నావా? మరి కూర్చోకేం చేస్తారు? తల్లి కూతుళ్ళిద్దరూ చెక్కబదిన ఆడుకుంటూ కూర్చుంటారు. అంతకుమించి ఏం చేస్తారు? చాలే ఆపండి. ఇప్పుడే ఆ అగ్నిదేవ్కి ఫోన్ చేసి ఆ శివదేవయ్య గారు ఎట్టి పరిస్థితుల్లోనూ జైల్లోంచి బయటికి రాకూడదు అని చెప్పేస్తాం. అవును, ఆ శివదేవయ్యకి శిక్ష పడి శాశ్వతంగా జైల్లోనే బ్రతికేటట్టు చేయమని చెప్తాను. శృతి, మీ నాన్నతో మాటలేంటి? నువ్వు ముందు అగ్నిదేవ్కి ఫోన్ చేయి. హలో శృతి. అగ్నిదేవ్ గారు, రేపు శివదేవి కేసు హియరింగ్ ఉందా? రేపే ఫైనల్ జడ్జిమెంట్. ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదండి, ఇక్కడ పున్నమి పృథ్వీ ఇద్దరూ హ్యాపీగా ఫస్ట్ నైట్ చేసుకుని పిల్లల్ని కండానికి సిద్ధపడిపోతున్నారు. వాళ్ళిద్దరినీ ఆపడానికి మేమేదో చిన్న అడ్డుపుల్ల వేస్తే మా నాన్న నిర్దోషిగా వచ్చి అంతవరకు మా ఇద్దరి మధ్య ఫస్ట్ నైట్ ఉండదు అని చెప్పి పెద్ద పెద్ద శపథాలు చేసింది. కాకపోతే మీరుండగా ఆ శివదేవయ్య నిర్దోషిగా బయటకు రావడం అసంభవం అన్న ధైర్యంతో మేమిక్కడ రిలాక్స్డ్గా ఉన్నాం. మీరేమంటారు? శివదేవయ్య నిర్దోషిగా బయటకొస్తున్నాడా? నేరస్తుడిగా నిరూపించి శిక్ష వేయిస్తున్నారా? వాడు నిర్దోషాన్ని నిరూపించడానికి ఆ పున్నమి పృథ్వీ దగ్గర ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా లేవమ్మా. ఈ రోజుల్లో బలమైన సాక్ష్యాలుంటేనే బయటికి రావడం చాలా కష్టం. అలాంటిది ఒక్క సాక్ష్యం కూడా లేకుండానే నిర్దోషిగా బయటికి ఎలా వస్తాడు? ఎలా రాణిస్తాను? అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరా మాటలంటూ ఉంటే శివదేవయ్యకి శిక్ష పడినట్టుగా, దాంతో ఆ పున్నమి పృథ్వీ ఇద్దరు శాశ్వతంగా దూరమైపోయినట్టుగా ఎంత హ్యాపీగా ఉందో. చూడు, నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు. 600 రేపు శివదేవయ్యకి శిక్ష వేయిస్తాం. శాశ్వతంగా జైల్లోనే చెప్పకూడు తినేటట్టు చేస్తాం. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. రేపు మీరు చెప్పబోయే శుభవార్త కోసం 1000 కళ్ళతో మేము ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే శృతి, ఎప్పటికైనా పృథ్వీ నీవాడే. ప్రశాంతంగా పడుకో. థ్యాంక్ యూ సో మచ్ అగ్నిదేవ్ గారు. విన్నారు కదా నాన్న, అగ్నిదేవి ఇప్పుడు ఏమన్నారో? సరే, వాడు బయటికి రావడం కాదు, పృథ్వీ పున్నంలో శోభనం కాదో రేపటితో తెలిసిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. పున్నమి చేసిన ఛాలెంజ్లో ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. బావని దక్కించుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. పాపం, ఆ శివదేవయ్యని నిర్దోషిగా విడిపించుకొని వెళ్ళడానికి చాలా ఆశగా వచ్చినట్టున్నారు. తప్పు. కేవలం ఆశతో మాత్రమే కాదు, చాలా నమ్మకంతో కూడా వచ్చాం. తప్పు చేసిన నీలాంటి నేరస్తులు బయట దర్జాగా తిరుగుతూ ఉంటే, ఏ తప్పు చేయని మా నాన్న లాంటి అమాయకులు నేరస్తులుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఈ రోజుతో అటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను.
మా నాన్నని నిర్దోషిగా నిరూపించి ఇంటికి తీసుకువెళ్ళబోతున్నాను. పగటి కలలు బాగానే కంటున్నావు. మీ నాన్న నిర్దోషని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఒక్కటైనా సాక్ష్యముందా? చూపించు. నిరూపించాలంటే సాక్ష్యం ఉండాలి కదా మయూక. పాపం ఆ రోజు వాడు కాల్చిన గన్ను మీద వేలిముద్రలు చాలు వాడే ఈ హత్య చేశాడని జడ్జి గారు నమ్మడానికి. వాడు ఎప్పటికీ బయటికి రాడు. జీవిత ఖైదు అనుభవిస్తూ జీవితకాలం జైల్లోనే మగ్గిపోతాడు. ఈ బతుకెందుకురా దేవుడా అని కుల్లి కుల్లి ఏడ్చి ఏడ్చి జైల్లోనే చేస్తాడు. నోర్మయ్, ఈ కోర్టే మీ తాతగాడిది కాదు నీకు అనుకూలంగా తీర్పివ్వడానికి. న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టినంత మాత్రాన ఆమెకి న్యాయమేదో అన్యాయమేదో తెలియదనుకోకు. అగ్నిదేవ్, న్యాయమే గెలుస్తుంది. అమ్మా పున్నమి. నాన్నా, అమ్మా ఏంటమ్మా? అమ్మ పున్నమి, నాకేం కాదమ్మా, నువ్వేమీ బాధపడకే. మిమ్మల్ని ఇలా చూస్తానని నేను కలలో కూడా అనుకోలేదు. ఆ దేవుడు ఎందుకో మన మీద పగబట్టాడు. అందుకే చేయని తప్పుకి ఇలా శిక్ష విధించాడు. అయినా మీరు భయపడకండి నాన్న. ఈ రోజుతో అవినీతి సంఖ్యలు తెంపేస్తాను. ధర్మదేవతతోనే మీరు నిర్దోషాన్ని చెప్పిస్తాను. అమ్మా, నేను నిర్దోషిగా బయటకొస్తానో లేదో తెలీదమ్మా, కానీ జైల్లో మగ్గిపోతూ నీకు దూరం అయిపోయినందుకు మాత్రం నరకం అనుభవించానమ్మా. నాకు జైలంటే భయం లేదమ్మా, నువ్వెక్కడ దూరం అయిపోతావు అన్న భయం తప్ప. బాధపడకండి అంకుల్. కాకి యూనిఫామ్ కస్టడీలో ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటారు. రేపటి నుండి స్వేచ్ఛగా మా అందరితో ఉంటారు. కానిస్టేబుల్స్, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి తీసుకురండి. వస్తానే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.